ఎన్నికల వరకు రాజకీయం ఉండాలి కానీ ప్రభుత్వం అన్నది పరిపాలన చెయ్యాలి అన్నటువంటిది ఇంతకుముందు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఆచరణలో అది నిరూపించి చూపించారు. నిన్న అధికార యంత్రాంగంతో మీటింగ్ సందర్భంగా అంటే ఆయన గెలిచిన వెంటనే మాట్లాడినటువంటి మాట కూడా కక్ష సాధింపులు ఇట్లాంటివి ఏం వద్దని వాళ్ళ కార్యకర్తల కంట్రోల్లోనే ఉన్నారు. లేకపోతే తాజాగా అధికారులతో మాట్లాడుతూ మీరు స్వేచ్ఛగా త్రికరణ శుద్ధితో పనిచేయచ్చు, పరిపాలనలో రాజకీయ జోక్యం ఉండదు, ఎవరైనా జోక్యం చేసుకుంటే చెప్పండి వాళ్ళని కట్టడి చేస్తాం, నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం, ఇందుకు మీరంతా సహకరించాలి, అంతా కలిసి పనిచేద్దాం, మీరు చెప్తే నేర్చుకోవడానికి నేను సిద్ధమే, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేద్దాం, ఇందుకోసం ప్రయోగాత్మకంగా అరకులో పర్యటిద్దాం, గ్రామీణ ప్రాంతాల ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలి, ఉపాధి హామీ పథకంలో కూలీలకు వేతనాల చెల్లింపులో జాప్యాన్ని నిరోధించాలి, ఇందుకోసం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రితోనూ మాట్లాడతా కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలుపైన ప్రత్యేక కార్యాచరణ అవసరం అంటూ పవన్ కళ్యాణ్ వాళ్ళకి హితబోధ చేశారు. తద్వారా సిస్టమేటిక్గా వెళ్దాం అన్నటువంటి రూట్ చెప్పుకొచ్చారు.